హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు కొన్ని సలహాలు ఇస్తానండి. అవి కూడా పట్టు షాల్స్ అండి. మన ఇళ్లలో పెద్దవాళ్ళు రిటైర్ అవుతారు కదా, వాళ్ళకి షాల్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అవి అలాగా వృధాగా పడి ఉంటాయి. చాలామంది ఇళ్లలో చూశాను నేను, అవి అలా వృధాగా పడి ఉండడం. నేనైతే ఏం చేశానంటే, చక్కగా నేను ఎట్లాగా నాకు బయటికి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ, నాకు కొంచెం ఎవరి ఇళ్ళకైనా వెళ్ళడానికి కానీ బాగుంటుంది కాబట్టి ఇట్లా నేను డ్రెస్ అనేది కుట్టించుకున్నాను. నేనైతే 2 టాప్స్ కుట్టించుకున్నానండి షాల్స్ తోటి. పైగా ఇది పట్టు షాల్ కాబట్టి మీకు గబాలన తెలియదు ఇది షాల్తో కుట్టించుకున్నట్టు. మీకు తెలుస్తుందా ఏమైనా? చూడండి ఎంత బాగా కుట్టించానో. నేను మీకు జస్ట్ సలహా మాత్రం ఇస్తున్నాను. మీకు ఇష్టమైతే పాటించండి, లేకపోతే లేదు. అలాగే ఇది దీంతోపాటు మీకు ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్స్ అంటే ఇంటి డెకరేషన్ ఐటమ్స్ అండి, కర్టెన్స్ కానీ, లేకపోతే కుషన్స్ కానీ, సోఫా మీద కవర్స్, కుషన్స్, డైనింగ్ టేబుల్ మీద క్లాత్, ఏదైనా కానీ చక్కగా మీరు కొంచెం ఆలోచించి చేసుకుంటే అవి కూడా నీట్గా డెకరేట్ చేయించుకోవచ్చు. అలాగే ఇది బ్లౌజెస్ కూడా కుట్టించుకోవచ్చండి. బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏదైనా కానీ లైనింగ్ వేసుకొని కుట్టించుకోండి, ఓకేనా? ఇది పట్టు కదా, లైనింగ్ వేయకపోయారు అనుకో బాగోదు. అలాగే బోల్డ్ షాల్స్ అండి. ఇట్లాగా మనకేమైనా గిఫ్ట్గా ఇదేంటి ప్యాక్ చేసి ఇవ్వడానికి కానీ కొంచెం తెలివిగా ఆలోచించుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. కానీ కొన్ని షాల్స్ చూసుకోండి, ఎందుకంటే ఇట్లా థ్రెడ్ అనేది కట్ చేసే కొలది వచ్చేస్తూ ఉంటుంది. అది మీరు చూసుకోండి. ఈ షాల్స్ అనేది వృధాగా పోనివ్వకండి. మన ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తొందరగా ఎదిగిపోతారు. వాళ్ళకి మనం అంత ఎక్స్పెన్సివ్ పెట్టి క్లాత్ తీసి కుట్టించే కన్నా ఇది కూడా పట్టు బాగుంది కదా, ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను జస్ట్ సలహా మాత్రమే ఇచ్చాను. కొన్ని సందర్భాల్లో ఇదేంటి మనకి ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటాయి. ఏంటంటే ఇది చూడండి, ఇవి మనం ట్రైన్ జర్నీలు అవి చేసినప్పుడు కప్పుకోవడానికి కానీ చక్కగా ఇది ఇదేంటి చలికాలంలో వాటిలో కప్పుకోవడానికి కానీ వాటికి చాలా బాగుంటాయి. ట్రైన్ జర్నీస్కి ఈజీగా ఉంటాయి పట్టుకెళ్ళడానికి కానీ ఏమైనా. అలాగే కొన్ని సిల్క్ ఎలా ఉంటాయంటే కెమెరా ముందు అబ్బా చాలా బాగా అనిపిస్తాయి, అదే కెమెరా తర్వాత చూస్తే ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇదే చూడండి ఎలా ఉందో ఇది. సో మీరు చూసుకొని జాగ్రత్తగా క్రాఫ్ట్కి కానీ దేనికైనా కానీ ఎలా యూజ్ అవుతాయి ఏంటి అని ఆలోచించుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే బయటికి అట్లాగే ఎక్కువ తిరుగుతాను కాబట్టి నాకైతే టాప్స్ అయితే చాలా బాగుంటుంది. టాప్స్ నాకు సిల్క్ టాప్స్ అన్న, బెనారస్ అన్న, సిల్క్ అన్న చాలా ఇష్టం అండి. పైగా నాకు కాలర్ నెక్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఈ 2 టాప్స్ కూడా ఇదిగోండి అలాగే మేము కాలర్ నెక్ కుట్టించాను. ఇది కాలర్ నెక్కే చూడండి, కాలర్ నెక్. నాకు కాలర్ నెక్స్ ఇష్టం. ఓకే, కొంచెం ఆలోచించి మనం డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అలాగే బర్త్డే పార్టీస్కి అట్లాగా టేబుల్ మీద వేయడానికి కానీ క్లాత్ లాగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఇళ్ళల్లో చాలామంది రెగ్యులర్గా చేసే పనులే నేను చెప్పింది. కానీ నేనైతే నాకు ఎక్కువ డ్రెస్సెస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఏది కూడా వృధా చేయడం ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను ఎట్లా అయితే ట్రై చేశాను, అదే సలహా మీకు ఇస్తున్నాను. మనం ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే చక్కగా కర్టెన్స్ చేసుకోవచ్చండి. ఎంత బాగుంటాయి అసలు చూసేవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. వీళ్ళు పట్టు కర్టెన్స్ చాలా బాగుంటాయి తెలుసా. అదే మీరు మార్కెట్లోకి పోయి కొనాలంటే ఎంత కాస్ట్. చక్కగా దాని బార్డర్ ఏదో ఒకటి పట్టు ఇది ఇందులో కట్ చేసుకొని వేసుకొని ఆ కాటన్కి కర్టెన్స్ లాగా దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మిక్స్డ్గా కొంచెం కాటన్ అట్లాగా. చూడండి, ఇవైతే చున్నీలు అండి. మనం వాడతాం కదా చూడీదార్స్ మీద ఓణీలు అంటాము, చున్నీ అంటాం.
అవి ఇట్లా బార్డర్కి చక్కటి లేస్ వేసుకొని ఇది వాడుకుంటే కనుక ఎవరైనా గుర్తుపడతారా? ఒక మంచి లేస్ ఒకటే దీనికి కొని, లేకపోతే మనకి కొంచెం చేసుకోగలిగితే కనుక చేసుకుని వేసుకుంటే ఇది ఎవరైనా కానీ గుర్తుపడతారా ఇది షాల్ అని? ఎంత బాగుంటాయి అసలు. చున్నీలకు కానీ ఓనీలకు కానీ అంత ఎక్స్పెన్సివ్ వాటి జోలికి వెళ్ళకుండా మన ఇంట్లో వేస్ట్గా అట్లాగా పట్టు షాల్స్ అని పడుంటాయి మన ఇళ్ళలో రిటైర్ అయిన వాళ్ళు. ఎందుకు వాటిని వృధా చేయనివ్వకుండా చక్కగా మనం కొంచెం ఆలోచించి మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేను మీకు సలహా ఇచ్చాను అంతే. పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. కానీ ఆలోచించి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మాత్రం థ్రెడ్ వచ్చేస్తుంది, కానీ నిజానికి ఇది కూడా టాప్కి ఎంత బాగుంటుందో కదా. నేను జస్ట్ మీకు సలహా ఇచ్చాను అంతే. ఇది బ్లౌజ్ పీస్కి బాగుంటుంది. నేను జస్ట్ మీకు సలహా ఇచ్చాను. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. ఓకే. కానీ ఎక్స్పెన్సివ్ కన్నా నాకైతే ఇది వర్త్ ఇట్ అనిపించింది, బెటర్ అనిపించింది. మన ఇంట్లో ఉంటాయి షాల్స్ అనేటివి, కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి. వాళ్ళు ఊరినే వృధాగా అట్లా పడి ఉంటాయి. నేను ఎంతమంది ఇళ్లలో చూశాను అసలు. రిటైర్మెంట్ అయిపోతుంది, ఆ షాల్స్ ఎంత కుప్ప తీసుకొచ్చి ఆ మూల ఎక్కడో ఆడ పడేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మా ఇంట్లో అయితే జరిగింది కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకైతే ఇట్లాగా ఒక ఆలోచన వచ్చింది. మీతో కూడా చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నాను. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. ఓకేనా. పట్టు షాల్స్ అండి. ఈ బయట మీటర్ క్లాత్ ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. చాలా అంటే నాకు అంత ఐడియా లేదు, మీకు తెలుసు కదా. నేను మ్యాక్సిమం ఏదైనా కానీ ఇదిగో ఇంట్లో ఇలా క్లాత్లే ఉంటాయి కదా, వాటితోటే కుట్టిస్తూ ఉంటాను. నేను అంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనడానికి ఇష్టపడను. నిజానికి కొన్ని సందర్భాల్లో కొంటాను, అంటే ఇట్లాగ టాప్స్ కానీ అట్లాగా కొంచెం బయటకి వేసుకెళ్ళేటివి అలాంటివి కొన్ని కొనాల్సినవి కొంటాము. బయటకి వేసుకెళ్ళేటివి అయ్యి అంత డబ్బులు పెట్టి కొనడం అవసరమా? ఏదో నేను బయటకి వేసుకెళ్ళేటివి మ్యాక్సిమం 300లోనే కంప్లీట్ చేస్తాను, టాప్స్ కానీ ఏదైనా కానీ. అంత ఎక్స్పెన్సివ్ జోలికి అయితే అవును. ఎప్పుడైనా సిల్క్ వాడితే కనుక మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు, ఇట్లా లైనింగ్ వేసుకొని వాడుకోండి. లేకపోతే స్కిన్కి ఇచ్చిగా ఉంటుంది, స్కిన్కి గుచ్చుకుంటా అట్లా ఉంటుంది. కొంచెం చూసుకొని వాడండి. నేను కొంటా ఉంటాను, కొన్నానేం కాదు. కానీ బయటికి వేసుకెళ్ళే బట్టలకి అంత స్పెండ్ చేయను నేను మనీ. జస్ట్ ఇది నాకైతే ఈ టైప్ అయితే సరిపోతుంది. అసలు మీకు అనిపిస్తుందా ఇది షాల్ అని? లేదు కదా. చక్కగా ఎంత బాగుంది. నేనైతే 2 టాప్స్ అయితే ట్రై చేశాను, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసుకోండి, సిల్క్ అనేది కొన్ని సందర్భాల్లో కెమెరా ముందు బాగున్నంతగా నిజంగా న్యాచురల్గా చూస్తే బాగోదు కదా. అవునా. నేను ఎన్నిసార్లు తిట్టుకుంటాను ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు, అరే ఫోటోలు ఎంత బాగా వచ్చింది, నా చేతికి ఏంటి ఎలా వచ్చింది అని. ఆన్లైన్ షాపింగ్లో అట్లా చేస్తూ ఉంటాం కదా. అప్పుడు బయటికి వేసుకెళ్ళేటివి మాత్రం అంత ఎక్స్పెన్సివ్ పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఓవరాల్గా మీకు ఈ సలహా నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.